చికెన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: టమాటోస్ ఒక 2, ఆనియన్ చిన్న సైజు ఒకటి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అండ్ కొబ్బరి, ఎండు కొబ్బరి 2 కలిపి వేయించుకొని రోట్లో మంచిగా దంచుకోవాలి. ఆ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. మసాలా దినుసులు, లవంగాలు, ఇలైచి, దాల్చిన చెక్క, అది పువ్వు నేను కొంచెం వేస్తున్నా, సాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఆయిల్లో వేసుకున్నాను. చికెన్ని సాల్ట్ కొంచెం పసుపు వేసి మంచిగా కడిగేసుకున్నాను. హాయ్ హలో గాయ్స్, ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ తయారీ చూద్దామా. ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఇంతకుముందు నేను చూపించిన కదా దాల్చిన చెక్క, లవంగాలు, అవన్నీ అందులో ఆయిల్లో వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు కొంచెం మాగిన తర్వాత అందులో ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ఉల్లిపాయని వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. వేగిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి చికెన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిస్తే ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ముందే వేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గనియాల. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాల. ఆ తర్వాత అందులో కొంచెం టమాటోలు ఒక 2 కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ టమాటోలు వేసేసి ఆ టమాటోలు కొంచెం మెత్తబడిందాక ఒక మూత పెట్టి ఉడకనిచ్చుకున్నాల. అది కొంచెం ఉడికిన తర్వాత కారం, మళ్ళీ ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనియాల. ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది కొంచెం ఉడకనివ్వాల మూత పెట్టేసి. అది ఉడికిన తర్వాత అందులో మనం ఇంతకుముందు చూపించిన కదా ఆనియన్ కుడక పేస్టు, అది మంచిగా దంచేసుకొని అందులో వేసేసి కొన్ని వాటర్ పోయాల. వాటర్ పోస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అది వాటర్ పోసి మంచిగా ఉడకనియాల. అది కొంచెం సేపు మంచిగా మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకున్నాల. ధనియాల పొడి వేసిన తర్వాత పుదీనా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసి కలిపేసుకుంటే చికెన్ గ్రేవీ రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.